పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సీతక్క సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నివేదించింది. 51,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని మంత్రి సీతక్క కోరారు. గత బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 23,000 కోట్లు కేటాయించారని అన్నారు. చేయూత పథకం కోసం 22,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆసరా పెన్షన్ల కోసం 12,000 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. మహిళా స్వయం సంఘాల లోన్ బీమా, ప్రమాద బీమా కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల సమావేశం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సీతక్క సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నివేదించింది. 51,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని మంత్రి సీతక్క కోరారు. గత బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 23,000 కోట్లు కేటాయించారని అన్నారు. చేయూత పథకం కోసం 22,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆసరా పెన్షన్ల కోసం 12,000 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. మహిళా స్వయం సంఘాల లోన్ బీమా, ప్రమాద బీమా కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.